వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. ఏదైతే మీ అందరి ఆశీర్వాదాలతోటి ముందుకు సాగుతూ ఉన్నటువంటి 7200 న్యూస్ ఏదైతే మార్నింగ్ న్యూస్ టైప్ మనం ఏదైతే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమాన్ని తీసుకొచ్చినామో అది విజయవంతం అవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు, లైక్ కొడతా ఉన్నారు, షేర్ కొడతా ఉన్నారు, సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరునిగా మన ఒక జిల్లా వాసులుగా ఒక గ్రామంలో మనం నివసిస్తున్నటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి సమస్యకు కూడా నిజంగా పరిష్కారం దొరుకుతుందా దొరకట్లేదా అన్నది కూడా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మనతో పాటు గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమంలో వార్తలు విశ్లేషణ చేయడానికి వచ్చింది పొట్టిశ్రాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పిహెచ్డి స్కాలర్ అనుమలపూర్ జనార్దన్. ఎందుకంటే విద్యార్థి నాయకునిగా అనేకమైనటువంటి ప్రజా సమస్యలపైన ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి అనుమలపూర్ జనార్దన్. ముందుగా నమస్తే, స్వాగతం. ఎందుకంటే అన్ని స్టూడియోలు ఉన్నట్టు మన అయితే ఆర్భాటాలు అయితే ఉండవు. సింపుల్గా ప్రజల దీవెనలతో ముందుకు పోవాలన్న ఆలోచనతోటే మనం వస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఈరోజు మీ యొక్క విశ్లేషణను అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు గుడ్ మార్నింగ్ సూర్యాపేటను అందించబోతా ఉన్నారు అనుమలపూర్ జనార్దన్ గారు. వెల్కమ్ టు 7200. వెల్కమ్ అండి. అందరికీ సూర్యాపేట ప్రజలకు చేతులెత్తి దండం పెట్టేది ఒకటే, ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూస్ ఛానల్ బాగుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దక్కుద్ది. ఒకటే, మీ గతంలో కూడా చూసిరు సూర్యాపేటలో భూముల కబ్జాలు. అసలు సూర్యాపేట అంటేనే కబ్జాల పర్వమైనటువంటిది. అది సూర్యాపేటలో ఉన్న ప్రతి ప్రజానికానికి అందరికీ తెలిసినటువంటి అంశము. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈటీవీ, పెద్ద పెద్ద సంస్థలే అసలు సాహసించినటువంటి వార్తలను ముందుండి ఒక వెబ్ సిరీస్ లెక్క వచ్చి ఒక 100 మంది బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి ఈరోజు న్యాయం జరిగింది ఆ అంశం బయటికి రావడం అంటే ఇలా 7200 ఇంకా చాలా అంశాలను ఈ ఎన్నికల పర్వంలో కూడా గతంలో జరిగినటువంటి ఎన్నిటిలలో చేయడం జరిగింది. దయచేసి మీరు ఈ ఛానల్ను ఆదరించమని కోరుకుంటున్నాము. ఈ ఛానల్ బాగుపడితే బీద వాళ్ళ సమస్యలు డబ్బులు పెట్టలేనటువంటివి వస్తాయి. ఈ ఛానల్కు డబ్బులు లేవు, ప్రజా సమస్యలు తీర్చాలి, బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో నడుస్తున్నటువంటి ఛానల్. కాబట్టి దీన్ని ఆదరించమని కోరుతున్నాం. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఈ రిజిస్ట్రేషన్ల జోరు 18 రోజుల్లో 21 కోట్లకు పైగా ఆదాయం. ఎన్నికల తర్వాత రియల్ రంగంలో ఊపు క్రమక్రమంగా పెరుగుతున్న డాక్యుమెంట్ల నమోదు. ఇక్కడ మనకు ఈ డాక్యుమెంట్ నమోదు ఏ విధంగా పెరుగుతుంది అన్నటువంటి ఆదాయం ఏ విధంగా వస్తుంది అనేది ఒక పట్టిక రూపంలో వేయడం జరిగింది. ఇక్కడ మనకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోడ్ నేపథ్యంలో 2 నెలలకు పాటు స్తంభించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా పుంజుకుంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ప్రధానంగా చిరాస్తులతో పాటు వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లపై ఎన్నికల కోడ్ తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఎన్నికల కోడ్ రావడంతో ఈ రిజిస్ట్రేషన్లు అసలు బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఏ పార్టీ వస్తే ఎట్లుంటుంది అనేటటువంటిది ఈ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారులు అనేటటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉంటుందో ఊడుతుందో అనేటటువంటిది ఒక మీమాంసతో ఉన్నటువంటిది. ఆ రోజు ప్రచారంలో కూడా బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ అంటేనే మేము అనేటటువంటి చేసారు. వాస్తవానికి కూడా బీఆర్ఎస్ఏ కావాలని రియల్ ఎస్టేట్ను పెద్ద బుడగగా తీసుకొచ్చింది. మనకు అమెరికాలో కూడా ఏ విధంగా అయితే అప్పుడు రియల్ ఎస్టేట్ భూమితో వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ వచ్చిందో ఆ విధంగా వచ్చేటటువంటి క్రమం చేసినటువంటిది. కాబట్టి అందుకే వీళ్ళు ఆలోచించి పెట్టొద్దని ఆగిరు. చూస్తే ఇప్పుడు మొత్తం ఇక్కడ కొన్ని ఆదాయాలు చూడండి. ఇక్కడ మనకు చూస్తే భువనగిరిలో 205 కోట్లు, తర్వాత దేవరకొండ 67 కోట్లు, ఇట్లా అన్నీ చూసుకుంటూ వస్తే నల్గొండ 312 కోట్లు. వీటిల్లో అన్నిటిల్లో అత్యధికంగా వచ్చింది చౌటుప్పలు తర్వాత నల్గొండ తర్వాత భువనగిరి. ఈ భువనగిరిలో మొత్తం కవితక్క భూములు ఇవన్నీ నయీంకా నుంచి గుంజుకున్న భూములు ఉన్నాయి. ఇక్కడ నల్గొండలో ఏంటంటే మనకు గత పాలకులు ఏదైతే ఉన్నారో నల్గొండను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని దీన్ని రియల్ ఎస్టేట్ హబ్గా చేసుకొని దీన్ని కామారెడ్డి లెక్క చేయాలని చూసిర్రు. అందుకే ఇక్కడ పెరిగింది. దాని తర్వాత చౌటుప్పలకి ఏంటంటే మళ్ళీ ఇంకొక ఔటర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది కాబట్టి అది ఇక్కడ కూడా వచ్చింది. ఇక ఈ భూములు అనేటటువంటి భూములకు రేట్లు పెరిగితే మంచిదే, కానీ వ్యవసాయ భూములు ఉంటాయో ఊడుతాయో మరి గత పాలకుల లెక్క కూడా వీళ్ళు చేతివాటం చూపిస్తే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ పెరుగుతున్న ఆదాయాలను బట్టి చేతివాటం చూపించకండి, బీదోని భూములు గుంజుకోవద్దని చెప్తున్నాం, ఆదాయం పెరుగుతుందని. లీజు పేరుతో భూముల ఆక్రమణ. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ నేతల కబ్జాల్లో 16 కోట్ల భూమి. మఠంపల్లి 558 సర్వే నెంబర్లో భూమిని చదును చేస్తున్న అధికారులు లీజు తీసుకున్నట్లు
తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి బీఆర్ఎస్ నాయకుడు 16 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. మఠంపల్లి మండలం చౌటపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 558లో సుమారు 16 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణ విషయంపై తహసీల్దార్తో పాటు హుజూర్ నగర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ భూముల కబ్జాలు అయితే ఇక బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయినా కానీ వాళ్ళ భూదహం దిగట్లేదు. ఇదే మన సూర్యాపేటలో కూడా చూసినాం, నిన్న కూడా మేము చెప్పినాం. ఈ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్కి ఇచ్చినటువంటి భూములు మొత్తం వీళ్ళు కబ్జాలు పెట్టిర్రు. ఇక్కడ కూడా భూములు మొత్తం దోసుకోవడం, వీళ్ళు అధికారం పోయిర్రు. ఇక మళ్ళీ ఈ 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సెట్ అయ్యే లోపల మొత్తం సెట్ చేసుకోవాలని ఈ మొత్తం సెట్ అన్ని ఇక్కడ ల్యాండ్ను కూడా సెట్ చేస్తారు వాళ్ళ దందాలు చేసుకోవాలని. కాబట్టి ఇక ఈ 6 నెలలు మొత్తం ఇక ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఈ బీఆర్ఎస్ వాళ్ళ దందాలు ఇంకా కొనసాగుతాయి. ప్రజలు ఇప్పటికైనా తొందర మేల్కొని మీ గతంలో పోయిన భూముల్ని వచ్చి కలెక్టర్లకు వాళ్ళందరికీ ఫిర్యాదులు చేసుకోండి, లేకుంటే మాత్రం వాళ్ళు తారుమారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక పోతే బదిలీలు లేనట్టే. ఇంకొక వార్త, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్, మంత్రులు కోరితే జిల్లాలో స్వల్పంగా, జూన్లోనే బదిలీలు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి మాసంలో వెలువడుతుందన్న అంచనాలతో రెవెన్యూ పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి ఓటర్ల జాబితాలు అధికారికంగా వెలువరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న వాసులు ఒకే చోట 3 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు, వాళ్ళు 3 ఏళ్ళు చేసుకున్న వాళ్ళకి బదిలీలు చేశారు. ఈ బదిలీల విషయం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు వాళ్ళకు 317 జీవోని తీసుకొచ్చి వాళ్ళు బదిలీలు లేకుండా చేసిర్రు. ఆ బదిలీలు లేకుండా చేసి భార్య ఒక్కాడ భర్త ఒక్కాడ వాళ్ళు సంసారాలు చేయకుండా వాళ్ళని కుటుంబాలను అరికోస పెట్టించారు, వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కానీ ఈ ఎన్నికల నోటిఫికేషన్ లోపల వీళ్ళతోటి ఒక చర్చలు జరిపించి, మొన్ననే అన్నాడు ఒక ఎమ్మెల్సీ, ఏమన్నాడు, నేను గతంలో ఈ 10 ఏళ్లలో ఎన్నిసార్లు తిరిగినా కానీ కేసీఆర్ అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఒక 10 రోజులలోనే 4 సార్లు సీఎంను కలిసినాను, దయచేసి చెప్తున్నాం ఆ ఉపాధ్యాయుల కోసం కానీ ఉద్యోగుల కోసం కానీ పెట్టించుకోకుండా వాళ్ళతో ఈ సీఎం ఒక తొందర చర్చలు జరపమని మేము మా న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. ఇక ఇందులోకి వెళ్తే పారదర్శకంగా పనులు చేపట్టాలి. ఈ మఠంపల్లిలో ఇది గత వారం నుంచి వస్తుంది. ఈ ఉపాధి హామీ పథకంతో మాట్లాడుతున్న పీడి కిరణ్ కుమార్, ఇక్కడ ఈ ఉపాధి హామీ పథకాలకి పీడి కిరణ్ కుమార్ గతంలో కూడా ఈయన చాలా చూసినాం. ఈయన బీఆర్ఎస్కు అసలు బీఆర్ఎస్ షర్ట్ వేపిస్తే అయిపోతుంది గులాబీకి రంగు. ఆయనకు నేను కూడా చాలా సమస్యలు తీసుకుపోయినా కానీ వినట్టే ఉండేది. ఏమన్నట్టు మంచిగా సమాధానం ఫోన్లో, సార్ మేము చేస్తాం సార్, అట్టేం లేదు సార్ అంటాడు కానీ చేయడు. ఈ కిరణ్ కుమార్ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీకు చేసిన సమస్యలు ఇచ్చినవి కూడా నా కాడ వాట్సాప్ ఉన్నాయి, వాళ్ళను ఆ సమస్యలను వాళ్ళు గోసపెట్టకుండా చేయండి ఉపాధి హామీ పనులు. తర్వాత ఇంకా ఈనాడు న్యూస్కి వచ్చేస్తే నారుంది కానీ నీరు లేదు. ఈ సాగర్ కాలువ కట్టు గోస చూద్దాం. సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు విడుదల లేదు. ప్రస్తుతం శ్రీశైలం సాగర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోయేటట్టుంది. తెలంగాణకు కేటాయించిన నీటిలో 12 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. వాటిని మే చివరి వరకు ఖమ్మం, పాలేరు, నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలి. సాగర్లో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు కావాలని అధికారులు ప్రతిపాదించారు. మరి ఇక్కడ సాగునీరుకు తాగునీరుకు మనకు ఈ సాగర్ నీళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడు తాగునీరుకే లేదు అంటున్నారు. ఈసారి వర్షాలు ఒకటే నెల వచ్చినాయి, ఒకటేసారి అతివృష్టికి వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ డ్యాములలో నిండాల్సినంత నిండలేదు. పంటలు వర్షాలు కొట్టుకుపోయినాయి, పంటలన్నీ నీరుసిచ్చుబడి ఎర్రబారిపోయినాయి. కానీ ఎర్రబారినాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి భూములకు డ్యాములకు నీళ్ళు లేక ఇప్పుడు భూములన్నీ ఈ నెర్ర తీసి ఉన్నాయి. మరి వీటికి మరి కాళేశ్వరం నీళ్ళు అన్నాడు పెద్ద సారు కేటీఆర్ సారు, కేసీఆర్ ఏమన్నా కేటీఆర్ అనేది మా అయ్య నదులకు నడక నేర్పింది అన్నాడు. మరి నదులకు నడక నేర్పితే మరి సాగర్లోకి నీళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు అందరు నీరు పోసుకున్నారు, యాసంగి ఉంటుందో ఉండదో కూడా స్పష్టంగా తెలపలేదు. అందరూ ఎన్నికల అయోమయంలో ఎన్నికల్లోనే ఉన్నారు. రైతులకు ఏం చెప్పలేదు, నారు పోసుకున్నారు. ఇంకా కొన్ని గ్రామాలలోకి వెళ్తే ఇంకా నీరు రాదని గొడ్లను వదిలిపెట్టి మేపుతున్నారు. మరి వాళ్ళకు కూడా మరి ఈ కాళేశ్వరం నీళ్ళు మరి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులైనా వచ్చన్నా మరి అక్కడ ఉండన్నా ఆడ మంచాలు వేసుకోనన్నా వాళ్ళకు నీళ్ళు ఎట్లా ఇస్తారో ఏమి ఇస్తారో మరి నదుల అనుసంధానం చేస్తున్నారు. చేసిన నదులు ఎడిపోయినా వాళ్ళకి సమాధానం చెప్పాలి. నార్మడికి ఒక్క నార్మడికి 50,000 ఖర్చు వస్తుంది. మరి ఆ ఖర్చు మరి ఎవరు భరిస్తారో చెప్పాలి మీరు.
ఇక నెక్స్ట్ పోతే భూదాన్ పోచంపల్లికి నేడు రాష్ట్రపతి రాక. ఇక మన భూదాన్ పోచంపల్లికి జిఐ ట్యాగ్ ఎప్పుడో వచ్చింది, ఇక దానికి కూడా రాష్ట్రపతి వస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ పోతే సిబ్బంది సదుపాయాలు పాటించాలి డిఎంహెచ్ఓ గారు. ఇప్పుడు చలికాలం సీజన్ మారుతుంది కాబట్టి ఇక అవన్నీ చూసుకోండి, రోగాలు అవన్నీ వస్తే అవన్నీ మంచిగా సిబ్బందిని వేసి చూసుకోవాలి. 3 జిల్లాల వారధి నిర్లక్ష్యానికి నకలు ఇది. వరద తాకిడికి స్లాబ్ సీసీ కొట్టుకుపోయి తేలిన ఊచలు. సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిలో ప్రధానంగా మారిన గుండ్లసింగారం పాలేరు ఏటి వంతెన పైన వెళ్తున్న ఆర్టీసీ బస్సు. ఇక్కడ మరి ఇక వారధులు లేవు. వారధులు ఏంటంటే మరి ఇంతకుముందు గతంలో బస్సులు అలా నడపలేదు కాబట్టి మరి బస్సులు నడవలేదు, ఆటోలు నడిచినాయి కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి మరి వాటికి మరి సరిగ్గా మరి మీరు కనుక వంతెనలు అవి కట్టకుండా మరి బస్సులు కూడా అలా కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ వంతెనలు గట్టిగా కడితేనే మరి లేదంటే మరి వంతెనతో పాటు అందరు పోవాల్సి వస్తుంది. అదొకటి ఇప్పుడున్న పాలకులు చూసుకోవాలి ఎక్కడెక్కడ ఏమున్నాయి, వచ్చేది వర్షాకాలం కాబట్టి. చారిత్రాత్మక మెట్లబావికి పూర్వవైభవం. ఆత్మకూరు రేస్ నందు పూడిక తొలగించిన అనంతరం మెట్లబావి. ఇట్లాంటి మెట్లబావులు ఇక్కడ ఏంటంటే కాకతీయులు పరిపాలించినటువంటిది కాబట్టి సూర్యాపేట ఇక్కడ చాలా మెట్లబావులు ఉన్నవి, చాలా చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు, మనకు పక్కనే సూర్యాపేట కలెక్టరేట్ పక్కనే ఉన్నటువంటిది ఇక్కడ ఉర్లుకొండది ఉంది. అక్కడనైతే చాలా అంశాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ మీరు అక్కడ మెట్లబావిని కాదు అక్కడ ఉన్నాయి తవ్వుతుంటే అవినీతి కూడా మీకు బయటపడుతుంది. గతంలో కూడా ఒక నెలల పాటు మేము దానిపైన పోరాటం కూడా చేసినాం. అలాంటి సూర్యాపేటలో ఉన్నాయి చాలా గుర్తించి అవన్నీ కబ్జాలకు గురి అయినాయి. వాటిని అన్నింటినీ కొట్టుకుపోతున్నారు. వాటిని కాపాడాలి, ఆ భూములను కూడా కాపాడాలి. వాటిని పోరాడిన వ్యక్తులపైన పెట్టిన కేసులు కూడా తొలగించి వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఉంది. పరిశుభ్రం అసౌకర్యం. ఆర్టీసీ బస్సుల నిర్వహణ లోపం, ప్రయాణికులకు ఇబ్బంది. ఇది అశుభ్రం అసౌకర్యం అంటున్నారు. అశుభ్రం అసౌకర్యం కాదు, ఈ బస్సులు కూడా గతంలో వీళ్ళు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని బస్సులు కొనలేదు. బస్సులు కొనక ఇవన్నీ పాత బస్సులు. అప్పుడు బస్సులలో ఒక 3-4 10 మంది ఎక్కితే ఎక్కువ. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు రోజు సటైరికల్గా యూట్యూబ్లలో కానీ వాట్సాప్లలో కానీ మన ట్విట్టర్లో వీటన్నిటిలలో వస్తున్న చైర్లను పట్టుకొని పోతుర్రు. ఇంత వాడకం భలేగుందిరా బాబని. ఎంత ఆక్యుపెన్సీ పెరిగినప్పుడు అసలు ఆ బస్సులు ఏడాగుతాయో తెలియదు, గేర్ బాక్సులు సరిగ్గా లేవు. అలాంటి బస్సులు ఉన్నాయి కాబట్టి కొత్త బస్సులు కొనుక్కోవాలి, బస్సులను కొనాలి. ఉన్న బస్సులను ఇప్పుడు గతంలో ఏదో ఆడ షెడ్యూలో పెట్టేసి 4 రోజులకు ఒకసారి బస్సును తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా కాకుండా బస్సులను మంచిగా క్లీన్ చేయాలి, ఎంప్లాయీస్ని కూడా పెంచాలి. ఇంతవరకు ఆర్టీసీలో 15 ఏళ్లలో ఒక రిక్రూట్మెంట్ జరగలేదు. ఇవన్నీ ఉంటే మంచిగా ఉంటుంది. నల్లగొండ జిల్లాలో సోనియా గాంధీ ఎన్నికల బరిలో ఉండబోతుంది అనేటువంటి వార్త. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని పిఏసీ ఏకగ్రీవ తీర్మానం. ఆ నివేదికను ఢిల్లీ అధిష్టానానికి అందించిన సీఎం రేవంత్ రెడ్డి. నల్లగొండ నుంచి ఆమెను పోటీ చేయించాలని జిల్లా నేతల ఆలోచన. ఇక్కడ నుంచి పోటీ చేస్తే బంపర్ మెజార్టీ ఖాయమంటున్నట్లు నేతలు. జిల్లా అంతటా ఇదే చర్చ. గతంలో కూడా చూసినట్లయితే తెలంగాణకు వీళ్ళ కుటుంబానికి ఉన్న అనుబంధం ఏంటంటే ఇందిరమ్మ కూడా ఆ రోజు మెదక్ నుంచి పోటీ చేసింది. ఈరోజు సోనియా గాంధీని కూడా నల్లగొండకు ఆహ్వానిస్తున్నారు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి నల్లగొండ నుంచి పోటీ చేయాలనేటటువంటిది వీళ్ళు వేస్తున్నటువంటిది. సోనియా గాంధీ వస్తే నల్లగొండకు ఒక పూర్వవైభవం, ఇప్పుడు సారుకారు 16 అంటున్నటువంటి నినాదానికి మంచి పంచర్ చేయొచ్చు అనేటటువంటిది ఆలోచన ఉంది. సోనియా గాంధీ బరిలో నిలబడితే కాంగ్రెస్కి ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం. ఈ 11 ఎంపీ సీట్లలో నిలిచిన మనబడి లేమితో ముందుకు సాగని పనులు. గత ఏడాది పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం నేటికి 10% స్కూళ్లలోనూ సమకూరని వసతులు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, కొత్త సర్కారు దృష్టి సారించాలంటున్న ప్రజలు. నిలిచిన మనబడి నిధుల లేమితో ముందుకు సాగని పనులు. గత ఏడాది పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం నేటికి 10% స్కూళ్లలోనూ సమకూరని వసతులు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, కొత్త సర్కారు దృష్టి సారించాలంటున్న ప్రజలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్యా వ్యవస్థను మొత్తం అమ్మింది. ఎట్లా అమ్మిందంటే మనకు రూసా నుంచి వచ్చినటువంటి నిధులను నవీన్ మిట్టల్ ద్వారా కాళేశ్వరానికి నిధులు మళ్లించి విద్యా వ్యవస్థను ఇంటర్మీడియట్ కాడి నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను యూనివర్సిటీలు నాశనం చేసింది. పక్క రాష్ట్రంలో నాడు నేడుతోటి జగన్ విద్యా వ్యవస్థను ఒక కార్పొరేటర్ స్థాయికి తీసుకుపోయారు అనేటువంటి విమర్శలు ఈ కేసీఆర్ ప్రభుత్వం పైన వచ్చింది. పట్టించుకోలేదు అన్నప్పుడు మనబడి అనేటువంటి కార్యక్రమం పెట్టి దానికి ఎంతో ప్రచారం చేసుకుంటూ కానీ
ఇప్పటి వరకు వాటికి నిధులు లేవు. ఈయన ఎట్లుంటుందంటే బడ్జెట్లు అలకేట్ చేస్తాడు, నిధులు ఇవ్వడు, ఇచ్చిన నిధులను వాడాడు, ఆ నిధులు వేరే పథకాలకు మళ్ళించిండు. ఆ పథకం కూడా కాళేశ్వరమే. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఇంటర్నేషనల్ స్కూల్ అనేటటువంటి మండలానికి ఒకటి ఉన్నది, విద్యా వ్యవస్థకు ప్రయారిటీ ఇస్తూ ఈరోజు బుర్ర వెంకటేశ్వర్లు గారిని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చారు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థను మంచిగా చేయమని మీకు మంచిగా చేయాలి. ఇక నెక్స్ట్ పోతే కలెక్టర్కు పదోన్నతి, కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న జిల్లా అధికారులు సిబ్బంది. ఈ జిల్లా కలెక్టర్కి ఇక పదోన్నతి ఇచ్చారు. పదోన్నతి తీసుకొని మీరు ప్రజల పక్షాన ఉండాలి. ఇక ఉన్నటువంటి గతంలో ఉన్నట్టు కుప్పలుగా పేరుకుపోయినటువంటి ఫైళ్ళను ఫస్ట్ చూసి బొకేలను అవి బంద్ చేసుకొని అటువైపు దృష్టి మళ్ళిస్తే ప్రజలకు మంచి జరుగుద్ది. ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి. బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇక గతంలో సూర్యాపేట జిల్లాతో ఎస్పీ ఇప్పుడు ఫిర్యాదులపై సత్వరంగా స్పందించాలనేటువంటిది వార్త వచ్చింది కదా. ఇక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్లోనే ఎన్నో అంశాలు అనేటటువంటి మన ముందుకు రావడం జరిగింది. మరి ఈ అంశాలపైన ఇప్పటికే నేను స్పందించలేదనుకో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటిని మరి స్పందించకుంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కేసులు అక్రమ కేసులని మీరు తేల్చి వాళ్ళకు వారి పక్షాన బాధితుల పక్షాన నిలబడాలని మేము ప్రజలైతే దాని మీ గురించి ఎన్నో గుసగుసలు ఆడుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు ఉంటాయి పోతాయని. ఇక నెక్స్ట్ పోతే గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఆహ్వానం. నేడింజర్ల ఈ గెస్ట్ లెక్చరర్లు ఏందా, ఇక ప్రభుత్వము గత ఉద్యోగాలు ఎవరైనా ఆయన మొత్తుకుంటుంటే లక్షలలో ఖాళీలు ఉంటే ఆ ఉద్యోగాలు వేయకుండా ఇంకా గెస్ట్ లెక్చరర్లు అంట. ఈ గెస్టులు ఎవరికి అంటే బీఆర్ఎస్లో గెస్టులు ఉన్న వాళ్ళకి ఇస్తారో ఎవరికి ఇస్తారో ఈ వ్యవస్థ ఇంకా వచ్చే సంవత్సరానికి ఉండొద్దు. ఈ ప్రభుత్వమైనా ఈ గెస్ట్ లెక్చరర్లు ఇది విద్యా వాలంటీర్లు అనేది ఉండకుండా చూడాలి. అద్దె డబ్బుల హంపాటు. కోదాడ మండల పరిషత్ అధికారులు పాలకులు కలిసి స్వా చేస్తున్నట్లు ఆరోపణలు. కాజేసిన సొమ్ము 40 లక్షలకు పైమాటే. కలెక్టర్లకు పలుమార్లు ఎంపీటీసీల ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన కలెక్టరు. మండల పరిషత్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు పాలకులు ఒక్కటే ప్రజాధనాన్ని కాజేసినట్టు తెలిసింది. ఈ మండల అధికారులు పోయినసారి ఏంటంటే ఎన్నికలకు ముందు వీళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళని వేసుకున్నారు, దానికి ముందు కూడా నచ్చినట్లో ఉన్నారు. వీళ్ళందరూ ఒక సిండికేట్ అయ్యి ఈ డబ్బులను ప్రజాసొమ్మును మొత్తాన్ని దోసుకున్నారు. ఇప్పటికైనా మీరు వీళ్ళు ఇన్ని రోజులు అంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఈ ప్రజల సొమ్మును తక్షణమే ఆ కోదాడ పట్టణానికి ఇవ్వండి. ఆ కోదాడ పట్టణంలో ఇంకా వాళ్ళు చెప్పినట్టు మీరు పనులు చేయాలి. కానీ ఇంకా వాటిని దాచుకొని అట్లనే మీరు కనుక జోబులలో వేసుకుంటే మాత్రం ఇక ప్రజలే ఇప్పుడు చాలా చైతన్యవంతమయ్యారు, వచ్చి మిమ్మల్ని చెప్పులు అందుకొని ఇంక ఉరికించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకరి. ఈ వార్త గతంలో చాలా రోజులు అంది వస్తుంది, ఇంకా మీరు స్పందించట్లేరు. ఇక నమస్తే తెలంగాణకు వస్తే ప్రభుత్వ విద్యార్థులకు రవాణా ఛార్జీలు. బస్సు సౌకర్యం లేని ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే పిల్లలకు ఊరాట. అర్హుల వివరాలు అందజేసిన విద్యాశాఖ. ఉమ్మడి జిల్లాలో 3523 మంది విద్యార్థులకు లబ్ధి. గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం విద్యాశాఖ అందిస్తున్నట్లు విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంతోమంది అర్హత ఉన్నవారు ఉన్నారు. కానీ జిల్లా యంత్రాంగం ఇక దీనిపైన అసలు ఈ వార్త ఏంటంటే ఇక గతంలో ఇక మేము ఉన్నాము, స్కూళ్ళు చాలా ఉన్నాయి, ఆ స్కూళ్ళకు పిల్లలు పోతుర్రు, అక్కడ బస్సులు లేవు, ఎన్నో ఇబ్బందులు పడకుండా పోతుర్రు అని ఇలా నమస్తే తెలంగాణ రాసింది. మరి ఈ చిత్రాల చిన్నమ్మ పేపర్ మరి ఇన్ని రోజులు ఎందుకు రాయలేదు? ఇన్ని రోజులు ఉన్నది వీళ్ళే, మరి ఆ వార్తలను ఎందుకు ప్రచురించలేదు? ఇప్పటికి ప్రచురించారు, మంచిదే. ఈ ప్రభుత్వం అయినా ఎక్కడెక్కడ స్కూళ్ళకు బస్సులు లేనటువంటి స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళకు మీరు బస్సులు కల్పించడానికి వాళ్ళకు ఈ డబ్బులు ఇవ్వండి. ఇంకా అది కాకుండా ఇప్పుడు మీరు మండలానికి ఏదైతే ఒకటి అంటున్నారో దగ్గర ఉన్న స్కూళ్ళను కలుపుతుంటున్నారో విద్యా వ్యవస్థకు అత్యంత ప్రయారిటీ ఇవ్వండి. విద్యా వ్యవస్థ మూలము. వీళ్ళు ఇప్పటికైనా మీరు ఈ నమస్తే తెలంగాణ గతంలో మీరు ఒక టిష్యూ పేపర్ అయింది, ఈ నమస్తే తెలంగాణ అనే పేపర్ను ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు కొద్దిగా ప్రజల వార్తలు రాస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి, సిగ్గు, లజ్జ, మానం అన్నీ తెచ్చుకొని ఇట్లా ప్రజల పక్షాన ఉంటే మీ పేపర్ను వాడతారు, వార్తల్లోకి వస్తుంది, చదువుతారు. లేదంటే మీది పుట్నాలకు అయిపోతుంది. ఇప్పటికన్నా కొద్దిగా ఏదో సిగ్గు శరం తెచ్చుకున్నారు అనుకుంటున్నాం, ఆ విధంగానే ఉండండి. ఇవి ఈరోజు సూర్యాపేట జిల్లాలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తా అంశాలు. బాధితులకు భరోసా కల్పించాలి. ఇదే వార్త ఈ సాక్షులు ఇక్కడ చిన్నగా వచ్చింది, నమస్తే తెలంగాణ పెద్దగా వేసిర్రు. సూర్యాపేట ఎస్పీకి ఇక్కడ సెట్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్ హెగ్డే. ప్రతి సోమవారం పోలీసు ప్రజావాణి.
గతంలో కూడా ఇప్పుడు కలెక్టరేట్లో ఉండేది, ఇప్పుడు చేస్తున్నారు. ఈ వార్త ఇక్కడ కూడా వచ్చింది. మీరు ఇప్పటికైనా గతంలో చాలా మంది కేసులు ఏంటంటే అది వాస్తవంగా ఉన్నా కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్పడంతో ఈ బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళే ఉండేది. గతంలో ఇక్కడ ఒక ఆయన ఉండే ఎస్పీ, ఆయన బీఆర్ఎస్ కార్యకర్త తెలియదు, ఏం తెలియదు, జై జగదీష్ అన్నని ఆయన బహిరంగంగా వచ్చి జగదీష్ అన్నకు జెండాలకు చేతులెత్తి జేజేలు కొట్టిన వ్యక్తి. మరి ఈ ఎస్పీ గారైనా ఇప్పటికైనా సూర్యాపేటలో ప్రజల పక్షాన్ని ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ఎన్నికల సమయంలో కూడా చాలామందిని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టిర్రు. అలాంటివి కూడా వీటిని మీరు ఈ ఫేక్ కేసులని తెలిసి వాళ్ళకు ఉపశమనం కల్పించాలి. నేను కూడా నిరుద్యోగులకు పక్షాన పోరాడుతూ ఒక పాంప్లెట్ తీసి 29వ తారీఖు నాడు అన్ని పేపర్లలో పెట్టాలంటే ఎమ్మటే మంత్రి ఊటిన వార్త తెలుసుకొని అన్ని పేపర్లకు మీరు ఇది పెట్టొద్దని చెప్పి మా మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఆ రోజు మరి 7,000 పాంప్లెట్లను కొట్టిస్తే వాటిని కూడా తీసుకొని అక్కడ పెట్టుకున్నారు. ఇక ఇట్లాంటి అన్నిటిని మీరు ఇప్పటికైనా మంచిగా బుద్ధి తెచ్చుకొని చేయాలా. నమస్తే తెలంగాణక చిత్రాల చిత్రాంగి మీకు కోరుకుంటున్నాం. మేము ఏంటంటే ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని జర ఇక్కడ చిన్న వార్త ఉన్నది మీరు పెద్ద చేసిర్రు. ఇన్నాడు అసలు ఈ అన్ని పేపర్లలో పెద్ద వార్తలు వచ్చినా కానీ పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చినా కానీ మీరు వార్త లేదు. ఇప్పుడు వేరే పేపర్లో చిన్నగా వస్తే మీరు పెద్దగా చేస్తారు. ఇదే బుద్ధి సిగ్గు లజ్జ తెచ్చుకున్నారు కాబట్టి ఇట్టనే ఉండి మీరు ఇప్పటికైనా ఈ పేపర్ని ఇట్లా నిలుపుకొని ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజలు కోరుకుంటారు. ఇక తర్వాత మా నోటి నుండి ఇలాంటి మాటలు రాకుండా మీరు చేసుకోవాలని చెప్తున్నాం. ఇది ఇక ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఈ విధంగా సూర్యాపేటలో ఉన్నటువంటి అంశాలను, ప్రధానమైన అంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటిది 7200. ఈ 7200 ఈ వార్తా అంశాలే కాదు, మీకు ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు మీ సెల్లులలో ఒక మంచి క్వాలిటీ తోటి వీడియో తీసి ఇచ్చినా కానీ శ్రీకాంత్ రెడ్డి మీ పక్షాన నిలబడతాడు. గతంలో కూడా నిలబడ్డాడు, ఎప్పుడు నిలబడతాడు. శ్రీకాంత్ రెడ్డి ఎప్పుడు ప్రజల పక్షమే. ఇప్పుడు చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు మామూలు ఉన్నోళ్ళే పెద్ద పెద్ద డిజిటల్ ప్యాడ్లు తెచ్చుకొని అవన్నీ తెచ్చుకొని వార్తలు చదువుతున్నటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డికి స్టంట్లు వేయరాదు, స్టంట్లు వేసి వాటి నుంచి డబ్బులు తెచ్చుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజల వాణి వినిపించే వ్యక్తి కాబట్టి దయచేసి ఈ ఛానల్లో సూర్యాపేట ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈ వ్యక్తిని, ఈ వార్తలను చదివేటటువంటి వారిని, ఈ సంస్థను 7200ను మీరు కాపాడుకోమని ఒక్కసారి మళ్ళీ మీకు తెలంగాణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజానికానికి, మరీ ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలకు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు, సూర్యాపేట జిల్లా వాసులకు చేయెత్తి మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నాము. ఈ 7200ను కాపాడుకుంటే మీ సమస్యలు అనేటటువంటి ప్రభుత్వం దృష్టికి పోతుంది. ఇది ఎప్పుడు కూడా 7200 ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది, ప్రతిపక్షంగానే ఉంటుంది. ఎవరు ప్రతిపక్షంగా లేనప్పుడు, ప్రజల పక్షాన లేనప్పుడు ఒట్టేజానే వెబ్ సిరీస్ తీసి 200 మంది పక్షాన ఉండి ఈరోజు వాళ్లకు భూములు వచ్చేటటువంటి చేసేటటువంటి కార్యక్రమం చేసిన శ్రీకాంతే. ఆయన వల్లనే ఈరోజు మేలు జరిగింది. ఆ వార్తలు ప్రధానంగా బయటకు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఈ 7200ను ఆశీర్వదించమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.